ఎలా చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయాన్న యాకోబు గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. అవును, యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబు ఒంటరిగా ప్రయాణం ప్రారంభించాడు. తనని మోసం చేసి, తన తండ్రిని మోసం చేసి, అక్కడి నుంచి ఒంటరి ప్రయాణంతో వేరొక ప్రాంతం వెళ్ళడం ప్రారంభిస్తాడు. చూడండి, ఈ మోసగాడిని, లేకపోతే ఇలా మోసం చేసిన ఒక వ్యక్తికి ఒక రాత్రి దేవుడు కళ్ళు వచ్చి మాట్లాడతాడు, దర్శనాలు వచ్చి మాట్లాడతాడు. ఈరోజు దేవుడు నువ్వు అనుకుంటున్నావేమో నిన్ను విడిచిపెట్టేశాడని, అబద్ధం. అదే దేవుడు నీతో కూడా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. యాకోబు అని పేరు పెట్టుకున్న నిన్ను దేవుడు ఇశ్రాయేలుగా మార్చుచున్నాడు. నీ జీవితంలో నీ ద్వారా నీవే కోరండి తప్పు చేసిన నీ జీవితంలో దేవుడు పని చేయబోతున్నాడు. నేను చెప్తున్నాను దేవుని దాసునిగా, దేవుని మాట ఇలాగనే చెప్తుంది, దేవుడు నీ జీవితంలో పని చేయబోతున్నాడు. చూడండి, ఈ లోకపు విషయాలు, ఈ లోకపు చెడు స్నేహాలన్నింటినీ విడిచిపెట్టి నీ ఒంటరి ప్రయాణాలు చేయి దేవుని కొరకు. సో ఈ ఒంటరి ప్రయాణం చేసినప్పుడు దేవుడు కలిసి చెప్తాడు, నేను ఇక్కడికే తీసుకుని వస్తాను నీ దేవుడిని అని చెప్పి ఎన్నెన్నో మాటలు చెప్తాడు. ఆ మాటలకు ఒకవేళ నువ్వు నిజంగా తీసుకుని వస్తే నీవే నా దేవుడు, నిన్ను నేను పూజిస్తానని చెప్పి ఈ విషయాలని యాకోబు మాట్లాడడం ప్రారంభిస్తాడు. సంగమా, దేవుడు చెప్పినట్లుగా యాకోబుని వెనక్కి తీసుకొచ్చాడు. దేవుడు చెప్పినట్టుగా తను ఆశీర్వదించాడు. ఆ యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదాలే ఈరోజు 12 గోత్రాలుగా ఇశ్రాయేలు మారిపోయింది. జాగ్రత్త విను ఉదయాన్ని నేను చెప్తున్నాను, నీ జీవితంలో దేవుడు చెప్పిన మాట ప్రకారంగా దేవుడు అన్నీ చేస్తాడు. దేవుడు ఖచ్చితంగానే దీవిస్తాడు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు దీవించబడవని, పనికిరావని, నువ్వు చేతకానవడని, నీ కుటుంబంలో తక్కువైపోతావని, అది అబద్ధం. దేవుడిని దీవించిపోతున్నాడు. నిలకడగా నీవు దేవుని కొరకు నిలబడి ఉండంతే. దేవుని కొరకు చేయాలనుకున్న ప్రతి కార్యమును తలపెట్టు, వెనక అడుగులు వేయద్దంతే. దేవుడు నీ కొరకు కార్యం చేయబోతున్నాడు. దేవుని మాట ప్రకారంగా లోబడిపోయాడు యాకోబు. అక్కడి నుంచి తన జీవితం మారిపోయింది. నీవు దేవుని మాటను వెడం పెట్టకుండా అది ఆ ప్రకారంగా లోబడి ముందుకు వెళ్ళు. దేవుని కార్యం గంభీరంగా నువ్వు చూస్తావు. నేను చెప్తున్నాను, జాగ్రత్తగానండి. దేవుని కార్యం నీ కొరకు, నీ కుటుంబం కొరకు దేవుడు జరిగించబోతున్నాడు. ఈరోజు ఎందరో వెన్నుపోటు పొడిచిన వారు ఉన్నారేమో, ఎందరో మోసగలున్నారు, మోసం చేసిన వారు ఉన్నారేమో నీ పట్ల. దేవుడు అవన్నీ చూస్తున్నాడు. నీవు మాత్రం ఆయన మాట విని ముందుకు వెళ్ళమని కోరుతున్నాడు. ఈ ప్రత్యేకమైనది అన్న దేవుని మాట చేత నేను బలపరుస్తున్నాను. దేవుని మాట చేత నీకు ధైర్యాన్ని ప్రకటించుచున్నాను. దేవుని మాట చేత నీకు బలం ప్రకటించుచున్నాను. నీకు చెప్తున్నాను, నిలకడ కలిగి ముందుకు వెళ్ళు. దేవుని కార్యం గంభీరంగా చూస్తాం. చూడండి, మనం ఎడారులున్నా, అడవులున్నా, తెలియని ప్రాంతాలున్నా, బండ సందులున్నా, నీ దేవుడు మాత్రం నేను విడిచిపెట్టి వెళ్ళిపోవడు. సంద్రం పైన తుఫాను వచ్చినప్పుడు ఆ సంద్రపు తుఫాను వస్తుందని చెప్పి కొండ మీద ఏసే వేగంగా వెళ్ళిపోయి వారికి ధైర్యం ఇవ్వలేదా? చూడండి, ఏసయ్య ప్రతిదీ గమనిస్తున్నవాడు. నువ్వు దిగులు పడిపోయి ఆపేసే, నువ్వు బెంగపడిపోయి నీరసించిపోయి నువ్వు తీసుకున్న ఆర్చనలు నీ జీవితాన్ని పాడు చేస్తున్నాయి. అలాగా కూడా ధైర్యం కలగలుగువే. దేవుడు నాతో ఉన్నాడని చెప్పి ధైర్యంగా మాట్లాడు. ఈ ప్రత్యేకమైన నీ గురించి ప్రార్థన చేస్తాను. నిలకడగిన వ్యక్తిగా వెళ్ళు, కంగారు పడుతున్న వ్యక్తిగా వెళ్ళక దేవుని కార్యం చూడబోతున్నా. మా తండ్రి, నివిడలు నిలకడ కలిగిన వ్యక్తులుగా, ప్రతి విషయంలో నీపైన ఆధారపడి ముందుకు వెళ్ళే వ్యక్తులుగా నివిడలు చేయండి. వేసాను సమాధానం వరకు ప్రకటించున్నాను. దేవుని కృప వరకు ప్రకటించున్నాను. ఏ విషయంలో కూడా నీ వారిని విడిచిపెట్టి వెళ్ళవన్న ధైర్యమును వారికి ఇచ్చుచున్నందుకు నీకు స్తోత్రం. ఈ ప్రత్యేకమైన దినమున వారిని, వారి కుటుంబాలను దీవించు. ఏ విషయాలైతే ఆగిపోయాయో అవన్నీ కూడా యేసునామములో ద్వారాలు తెరచుచున్నాను. యేసునామం ఎవరైతే బిడ్డల కొరకు ఆశపడుతున్నారో యేసునామములో వారికి బిడ్డల కలుగును గాక నా తండ్రి. ఎవరైతే ఉద్యోగాల కొరకు వెతుకుతున్నారో, ఉదయాన్న ఇంటర్వ్యూస్కి వెళ్తున్న ప్రతి బిడ్డను యేసునామములో దీవించండి. నూతన అభిషేకముతో నీ బిడ్డలు పంపించండి. వారు ఊహించని రీతిగా వారికి జాబ్నివ్వండి. నీకు వందనాలు. నీ బిడ్డలు ఏ పనులు చేయబోతున్నా ప్రతి పనిలో నిన్ను నమ్మి వెళ్తుండగా, నీవే ఆధారం వెళ్తుండగా గొప్ప సక్సెస్ ప్రకటించున్నాను. వేస్తున్నాను నీ కొరకు తలపెట్టే ప్రతి పని 100% చేయనట్లుగా సాయించండి. ఏది వెనక్కి అడుగు వేయకుండా దేవుని కొరకు ముందుకు అడుగులు వేయాలన్న బలం నీ బిడ్డలకి ఇవ్వమని అడుగుతాను. నీ కృప చేత వారిని దీవించమని అడుగుతాను. యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ప్రత్యేకమైన నాన్న దేవుని నిన్ను దీవించి బలపరిచి ముందుకు నడిపించబోతున్నాడు. God bless you. See you tomorrow.